సార్ నమస్తే సార్. సాయిని హైదరాబాద్ నుంచి. నమస్తే. చెప్పండి. సార్ అదే ఈ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూశారు. అంటే ఈ వ్యాఖ్యలు కేవలం వేరే అంశాల గురించి డైవర్ట్ చేయడానికి మాట్లాడారంటారా? హిందువులపైన చులకన భావం ఉందా ముఖ్యమంత్రికి? మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? ఇలా క్లియర్ కట్ గా తెలుస్తుందండి. ఎప్పటి నుంచి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఎంఐఎం నుంచి వాళ్ళు చట్టాపట్టాలు వేసుకుంటారో అప్పటి నుంచి వీళ్ళకి హిందువులపై ఒక రకమైన ద్వేషము, ఒక రకమైన వీళ్ళ హిందువులపై చులకన భావంతో ఇవాళ వీళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యంగా నిన్న కించపరిచే విధంగా ఘోరమైన మాటలు, నువ్వు ఒక ఒక మంచి ఒక పదవిలో ఉండి, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సిగ్గు శరం లేని మాటలు మాట్లాడుకుంటూ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఈ హిందువుల మనోభావాలు కించపరిచినారు. ఇమీడియట్ గా సారీ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది. ఇప్పుడు మొన్న చూస్తే మొన్న రాజమౌళి ఏమో అలా మాట్లాడాడు, ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడాడు. ఇలా వరుసగా హిందువులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే మనం ఏం చేయలేమా? ఎందుకు, డెఫినెట్ గా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఆల్రెడీ బుద్ధి చెప్పే పనిలో ఉన్నాము. ప్రజలు గమనిస్తారు. ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు. సిగ్గు లేకుండా మాట్లాడతాడు, హిందువులపై విషయం కక్కటోడు ఎవరికైనా కొంచెం ముందే వెనకాల అంతే. డెఫినెట్ గా రిజల్ట్ దానికి తగ్గట్టు వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది. చెప్తాడు బ్యాచిలర్ కి ఒక దేవుడు, కోడి గోష్ఠులకు ఓ దేవుడు, మందు దావతలకు పోషమ్మ మైసమ్మ. సరేరా భయ్, మాకు 3 కోట్ల దేవతలు ఉన్నారు, మరి నీకు ఒకడే దేవుడు ఉన్నాడు. నీ దేవుడు రాహుల్ ఖాన్. మరి అది కరప్షన్ కి దేవుడు, మీకు కాంగ్రెస్ పార్టీకి కరప్షన్ కి దేవుడు మీ రాహుల్ ఖాన్. మరి మీరు ఒకవేళ మొత్తం కంప్లీట్ గా యాంటీ హిందూ ఉంటే మరి టోపీలు పెట్టుకొని తిరగండి, నమాజ్ చేసుకుంటూ తిరగండి. ఇర్రెస్పాన్సిబుల్ ముఖ్యమంత్రి నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్స్ట్ ఎవర్ స్టేట్మెంట్. నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఇంత వర్స్ట్ స్టేట్మెంట్ ఏ ముఖ్యమంత్రి ఇవ్వకుండొచ్చు.